హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా అన్నలు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేను లైవ్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా, లైవ్ పెట్టానంటే చాలామంది అక్క 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 సిస్టర్, అమ్మ, తల్లి అనే ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నేను చాలా సపోర్ట్ ఇస్తారనేది నేను అసలు అనుకోలేదు. అలాగే నేను చెప్పాను కదండి, లైవ్లో కూడా చెప్పాను, ఇక్సిత వ్లాగ్స్ తను మా మేనగోళ్ళేనండి. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్షిత వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, చిన్న చిన్న యూట్యూబర్స్ని గుర్తించండి, సపోర్ట్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే, కువైట్ వాళ్ళు, అసలు ఆ కువైటే కాదు, గల్ఫ్ కంట్రీల్లో వీళ్ళు ఎలా ఉంటారు, మంచోళ్ళు కాదంట. మీ బాబా వాళ్ళు అలాగా అంటారంట, ఇలా అంటారంట, అలా తిడతారంట, కొట్టేస్తారంట, చంపేస్తారంట, అలా చేస్తారంట అని చెప్పి చాలామందికి ఉండే అపోహలండి. అది కూడా కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒకటిగా రెండు వేసి చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా డౌట్లు ఎక్కువ పెరిగిపోయి ఇంటికాడ ఉన్న వాళ్ళు నాకే కదండి, చాలామందికి ఇక్కడ ఉండి వీడియోలు చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, అలాంటి యాదవులు, ఇలాంటి యాదవులు, అది ఇదని చెప్పి వాళ్ళని తిట్టడం చేయడం అలాగే ఇలాగే చేస్తారు. అలాగే ఉన్నారు, ఇలాగ ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అది ఏంటన్నది మీకు లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు కొంచెం కాదు కొంచెం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడే వీడియో అయితే కాదనుకుంటున్నాను నేనైతే. కాకపోతే మీకు తెలుస్తుంది, కువైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని మీకు తెలియాలని చెప్పి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకేనండి. నేనైతే కువైట్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మాత్రం ఒకే ఇంట్లో చేశాను. అంటే నన్ను వీసా తీసిన ఇంట్లోనే నేను 3 సంవత్సరాలు చేశాను. 3 సంవత్సరాల తర్వాత నన్ను కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంటుంది, సౌదీ తీసుకెళ్ళిపోతున్నాను మాట్లాడితే అని చెప్పి నేనైతే బయటకు వచ్చేవాల్సి వచ్చింది. డబ్బులు కట్టి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. అంటే మనకి పని అయితే గమ్మున దొరకదు. బయట అంటే పని లేకపోతే అప్పులు చేసుకొని తినాలి, రెంట కట్టాలి. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాను. గంటల పనికి వెళ్ళేదాన్ని. గంటల పనికి అంటే గంటకు 2 దినార్లు ఇస్తారు. అలాగే ఫస్ట్లో మంచి కరోనా టైంలో జీతం కూడా శాలరీ చాలా ఎక్కువ ఇచ్చేవారండి. 280, 300 కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను కరోనా టైంలో 400 అలా సంపాదించుకునేదాన్ని. అంటే రోజుకి 4 ఇళ్ళు 3 ఇళ్ళు అలా చేసేదన్నమాట. అయితే చాలా ఇల్లు అంటే చాలా ఇల్లులు మారానండి నేను. అంటే మారానంటే ఇప్పుడు అలాగ 4 ఇల్లులు చేసుకోవడం, వాళ్ళు ఏమైనా ఊరు వెళ్ళిపోతున్నా, లేదంటే వాళ్ళ పర్మిషన్ వాళ్ళు తెచ్చేసుకున్నా ఆ ఇంట్లో మారాడు, మళ్ళీ ఇంకో ఇంట్లో చేసుకోవడం. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి ఆ హక్కు ఉంటుందండి, చేసుకునే అర్హత మనకు ఉంటుంది. అదే వాళ్ళ ఇంట్లో మనిషి అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే తప్ప ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఎవరు కూడా తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు. ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్నది వాళ్ళకి తెలుసు తప్ప ఇంక వేరే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అన్నది తెలీదు. నేను బయట ఉంటున్నాను కాబట్టి, నేను 4 ఇళ్ళు తిరుగుతాను కాబట్టి మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు, కొట్టేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొట్టకుండా ప్రేమగా ఇలా సోఫాల్లో కూర్చోబెట్టి అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళతో పాటు మనల్ని కూడా వాళ్ళు తినే టేబుల్ మీద మనకి పెట్టి కూర్చొని పక్కన కూర్చొని వడ్డించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మనిషి కింద కూర్చోబెట్టి వాళ్ళ ఎంగిలి వాళ్ళు తినేసిన ఎంగిలి కూడా కింద పెట్టి, కింద కంచంలో కూడా కాదు కాగితంలో పెట్టి తినమని వాళ్ళు కూడా ఉన్నారు ఈ కువైట్లో. అంత దారుణమైన వాళ్ళు ఉన్నారు, అంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పాలనుకుంటున్నానండి. అందుకే మీకు కొన్ని నేను బయట చేస్తాను కాబట్టి 4 ఇళ్ళు తెలుసు కాబట్టి ఎలా ఉంటారో నలుగురు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా ఇళ్ళు చేశానండి. గంటల పనికి వెళ్తున్నామంటే గంటల పని అంటే ఒకే ఇల్లు ఉండదు, రోజుకి ఒక ఇల్లు రావచ్చు, రోజుకి 2 ఇళ్ళు రావచ్చు. ఎవరు ఫోన్ చేస్తే, ఏ మామ ఫోన్ చేస్తే ఆ ఇంట్లో. అంటే ఇప్పుడు మనం విన్నామండి, మనం పండక్కి బూజులు దులుపుకుంటాం, గిన్నెలు కడుక్కుంటాం, మనం చేసుకోలేకపోతే వేరే మనిషిని అయినా డబ్బులు ఇస్తామని చెప్పి వేరే మనిషిని తీసుకొచ్చి చేయించుకుంటాం కదా. అలాగా వాళ్ళ ఇంట్లో పని మనిషి లేకపోయింది అనుకోండి, ఏ ఊరు వెళ్తుంది, లేదంటే పని మనిషి లేదు, వాళ్ళ ఇంట్లో పని తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి ఒకసారో 2 రోజులకు ఒకసారో బయట నుంచి మనిషిని పిలిపించుకొని ఒక 5 గంటలు
చేయించుకుంటారండి. 5 గంటలు చేయించుకొని డబ్బులు ఇచ్చేస్తారు మనకి. 5 గంటలకి 18 అంటే మన ఇండియా డబ్బులు 2700 చిల్లర అయితే ఇచ్చేస్తారు. అలాంటి పనులకి నేను వెళ్ళేదాన్ని ఫస్ట్లో. అలాగా నాకు చాలామంది బట్టలు ఇచ్చేవారు. వాళ్ళు కొత్త కొనుక్కొని పాతవి తీసేస్తారు కదండి. అలా చాలామంది బట్టలు, నేను వండుకునే సామాను కూడా వాళ్ళు ఇచ్చినవి చాలామంది. వాళ్ళు ఇచ్చినవి పెద్ద పెద్ద పెట్లు, చాలా బట్టలని, గాజులని, చౌలీలని చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది ఇస్తూ ఉంటారు. అలాగా కొంతమంది మంచీలు కూడా ఎవరండి, పని చేయించుకుంటారు కానీ ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని ఎవరు, మంచీలు కూడా ఎవరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడో కాదు, పోనీ ఎక్కడో ఇంతకుముందంతా అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన ఇంట్లో నిన్న జరిగిన సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నేను అయితే ఈ ఇంట్లోకి వచ్చి 4 నెలలు అవుతుందండి. ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే మంచి రంజాన్లో స్టార్ట్ చేశాను. అప్పుడైతే నేను వంటకి వేరే ఇంట్లో రంజాన్ నెలంతా వేరే ఇంట్లో చేశాను. నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్లో నా వీడియోస్ అన్నీ వంట వీడియోస్ ఉంటాయి. అప్పుడు అక్కడ చేశాను. రంజాన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మనిషి వచ్చేసిందని చెప్పడంతో నేనైతే ఖాళీగా ఉన్నాను 2 రోజులు. ఖాళీగా ఉన్న తర్వాత వేరే అక్క ద్వారా నా నెంబర్ వేరే అక్క ఈ బాబాకి అయితే ఇచ్చింది. వీళ్ళకి ఇస్తే వీళ్ళేమో నాకు ఫోన్ చేశారు, మా ఇంట్లో పని మనిషి కావాలి, వేరే పని మనిషి ఉంది, నువ్వు కూడా కావాలి, పని ఎక్కువ ఉంది ఇంట్లోని అని చెప్పంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత మా మేడం కూర్చోబెట్టి తనకి ఏం చెప్పిందంటే, తనైతే వంట చేస్తుంది, పిల్లని చూసుకుంటుంది, నువ్వైతే క్లీన్ చేసుకో అని చెప్పింది. సరే అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేనైతే మొత్తం క్లీన్ అయితే మొత్తం అంతా నేనే చేసుకుంటానండి. తను ఓన్లీ వంట చేసేద్ది, వెళ్ళి పిల్ల దగ్గరే కూర్చొని ఉంటుంది. పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా పిల్ల దగ్గరే కూర్చొని ఉంటుంది. నేనైతే మొత్తం వంట చేశాక తినేసాక అవన్నీ కడగడం, ఆ వంటగది కడగడం, ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, రోజు ఇవన్నీ జరిపి ఇవన్నీ తడిగుడ్లు పెట్టడం, ఇవన్నీ మొత్తం రోజు తుడాలి, చెయ్యాలి.